హాయ్ గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో అంత క్లారిటీగా ఉండకపోవచ్చు, కానీ దీంట్లో అయితే చాలా క్వాంటిటీ ఆఫ్ మ్యాటర్ అయితే ఉంది. టాపిక్ వచ్చేసి మన ఇండియన్ ట్రైన్స్ గురించి అనమాట. రీసెంట్గా నాకైతే ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఏంటంటే ఒక 1 వీక్ బ్యాక్ నేను మా అమ్మ అయితే అండమాన్ ట్రైన్లో జనరల్లో అయితే వచ్చాం, ఖమ్మం నుంచి మధ్య దాకా. జనరల్లో 2 టికెట్స్ కలిపి అరౌండ్ 70 రూపీస్ అయితే పడింది. సో ట్రైన్ ఎక్కాము, అంతా బాగానే ఉంది. మా మమ్మీ సీట్ దొరికింది, కూర్చుంది. నేనేమో డోర్ దగ్గర నించున్నా. కొంతసేపటికి ఒక అమ్ముకునే ఆమె వచ్చింది. నేను మెల్లో చూసి జస్ట్ ఓన్లీ ఇయర్ ఫోన్స్ ఒకటే అమ్ముతుంది అనుకున్నా, కానీ ఆ చేతిలో ఇంకొక కవర్ ఉంది, దాంట్లోనేమో సిగరెట్లు ఇవన్నీ ఉన్నాయన్నమాట. నేను ఫస్ట్ షాక్ అయినా, సిగరెట్లు కూడా అమ్ముతారు. అప్పుడు దాకా నేనైతే ట్రైన్లో ఓన్లీ ఫుడ్ ఒకటే అమ్ముతారు అనుకున్నా, కానీ సిగరెట్లు, పాన్ మసాలాలు గీ కూడా అమ్ముతారు. సో అమ్ముతుంది, వీళ్ళు కొంటుర్రు. ఒకడేమో ఇద్దరు సిగరెట్లు అయితే తాగుతారు అనమాట. సపోజ్ ఊహించుకోండి, ఒకసారి వాడు సిగరెట్ తాగేటప్పుడు ఒక పొగర ఏదో ఒకటి బ్యాగ్ మీద పడింది అనుకోండి, అది అంటుకుంటుంది. మనం ఆర్పుకునే లోపు ఇంకో బ్యాగ్ అంటుకుంటుంది. మొత్తం అట్లా ట్రైన్ మొత్తం వ్యాపిస్తే అంటుకుని అందరం పోతాం. అసలు వీళ్ళు ట్రైన్లలో సిగరెట్లు, ఈ పాన్ మసాలాలు ఎందుకు అమ్ముతున్నారో నాకైతే ఏం అర్థం కావట్లేదు. అసలు అమ్మేదే లేదు. సో వీళ్ళు అమ్మకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆర్పిఎఫ్ది, రైల్వే స్టాఫ్ది. ఇంకో వాళ్ళే దీని మీద వర్క్ చేయాలి. సో ఇలాంటివి జరగకుండా చూసుకోవాలన్నమాట. సో ఇదంతా ఒక టాపిక్ అయితే, ఇంకో టాపిక్ క్లీన్ అండ్ వాటర్. అసలు జనరల్ చూడండి ఎంత క్లీన్గా ఉందో. ఇక్కడ వాటర్ రావు, బాత్రూంలో వాటర్ రావు, కింద ఏమో క్లీన్గా ఉండదు. మళ్ళీ స్లీపర్లో క్లీన్గానే ఉంటుంది, అక్కడ వాటర్ వస్తాయి. అదేం డిస్క్రిమినేషన్ నాకు అర్థం కావట్లేదు. సరే, క్లీన్ చేసే వాళ్ళు వచ్చారనమాట. వాళ్ళు ఏసీ బోగిని క్లీన్ చేశారు, స్లీపర్ని క్లీన్ చేశారు. స్లీపర్ని క్లీన్ చేసుకుంటే నేను అన్న జనరల్ని కూడా క్లీన్ చేస్తాను అనుకున్నా, కానీ వాడు స్లీపర్నే తుడుచుకుంటూ పోయారు. ఇద్దరు వచ్చారు అనమాట. సో వాడు ఒకడు వచ్చిండు అనమాట జనరల్లో క్లీన్ చేద్దామని, కానీ రెండో వాడు ఉండి ఏముందిలే జనరల్లో క్లీన్ చేసేది, వచ్చే అన్నాడు. అదేం నాకు అర్థం కాదు. స్లీపర్ వాళ్ళు టికెట్ కొన్నారు, ఏసీ వాళ్ళు టికెట్ కొన్నారు, జనరల్ వాళ్ళు టికెట్ కొన్నారు. ఇదేం డిస్క్రిమినేషన్ నాకు అర్థం కాదు. ఏసీ బోగి క్లీన్ చేసి, స్లీపర్ క్లీన్ చేసి, జనరల్ క్లీన్ చేయరా? ఇక్కడ వాటర్ కూడా రావు. చాలా ఇబ్బంది పడ్డారు. అసలు నేను చూసినంత వాటికైతే చాలా మంది బాత్రూంలోకి వెళ్ళారు, వాటర్ రావట్లేదు. మళ్ళీ వాళ్ళు స్లీపర్లోకి వెళ్తున్నారు. సపోజ్ ఇప్పుడైతే ఇట్లుంది, మళ్ళీ నైట్ అయితే వాళ్ళు లాగేస్తారు. స్లీపర్కి జనరల్కి మధ్యలో ఒక డోర్ ఉంటుంది, దానికి లాగేస్తారు. అప్పుడెట్లా? అప్పుడెంతమంది ఇబ్బంది పడాలి? సో ఇంకా ఇదనమాట మన ఇండియన్ రైల్వేస్, ఇట్లుంటాయి అనమాట. నేను అనేది అన్ని ట్రైన్స్ ఇట్లనే ఉండవు, కానీ కొన్ని ట్రైన్స్ చాలా బాగుంటాయి. నేనే అంతెందుకు, మళ్ళీ మేము మార్నింగ్ మదర్ నుంచి ఖమ్మం దాకా ప్యాసింజర్లో వచ్చినాం. అది ఎక్సలెంట్, నీట్ అండ్ క్లీన్ కండిషన్లో ఉంది. సో ఇంకా ఇలాంటివి జరగకుండా చాలా స్ట్రిక్ట్గా ఉండాలి ఇండియన్ రైల్వేస్, చాలా ఇంప్రూవ్ కావాలి నీట్ అండ్ క్లీన్లో. సో ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. మీకు నచ్చితే లైక్, షేర్, ఫాలో. థ్యాంక్ యూ.